హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరూ ఎలా ఉన్నారు? సో, ఈ వీడియోలోని మీరు వీకెండ్ వ్లాగ్ చూస్తారనమాట. సో, ఫస్ట్ వీకెండ్ మేము సంగీత భవన్‌కి వచ్చాము. ఇది కొత్తగా పెట్టారనమాట మాకు రెస్టారెంట్. మా ఇంటి దగ్గర నుంచి ఒక 45 మినిట్స్ అలా ఉంటది దూరం. బట్ ఇండియన్ రెస్టారెంట్ కదా, ట్రై చేద్దామని వచ్చామనమాట. ఇది కొంచెం ఆనంద భవన్ ఉంటది కదా, ఆ స్టైల్‌లో ఉంటదంట. సో, ఫస్ట్ టైమ్ ట్రైయింగ్ అనమాట. సో, మెనూ అది కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా బావుంది. ఫస్ట్ నేను మా శామి కలిసి ఆనియన్ దోస ఆర్డర్ ఇచ్చామనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా కొత్త రెస్టారెంట్‌కి వచ్చేటప్పుడు ఫస్ట్ నేను టిఫిన్ ఏదైనా ఆర్డర్ ఇస్తాననమాట. అప్పుడు నాకు తెలుస్తది క్వాలిటీ ఎలా ఉంటదో. చాలా బావుంది. సో, యమ్మీ అనిపించింది. ఇండియా గుర్తొచ్చిందనమాట. ఆనియన్ దోస చాలా బావుంది. సో, వాళ్ళు పీనట్ చట్నీ అండ్ కోకోనట్ చట్నీ అండ్ సాంబార్ ఇచ్చారు దానికి. చాలా క్రిస్పీగా చాలా బావుంది. మీరు చూసారు ఆల్రెడీ. మేము ఆల్రెడీ ఫినిష్ చేసేసాము అందరం కలిసి. చాలా బావుంది. యమ్మీగా ఉంది. తర్వాత మా శామీకి మేము పాలక్ పన్నీర్ అండ్ బటర్ నాన్ ఆర్డర్ ఇచ్చామనమాట. తనకి మోస్ట్ ఫేవరెట్ అనమాట. అండ్ అస్సలు స్పైసీ లేదు. చాలా బావుందంట. క్రీమీగా ఉన్నదని చెప్పింది. చాలా బావుంది. పిల్లలకి చాలా నచ్చేస్తది. ఖచ్చితంగా ట్రై చేయొచ్చు అనమాట. వెరీ డెలిషియస్. నెక్స్ట్ ఏమో నేను ఇక్కడ థాలీ ఆర్డర్ ఇచ్చాననమాట. అంటే థాలీ చాలా బావుంటది అని వచ్చి చెప్పారు. సో, ఓకే అని చెప్పేసి థాలీ ఆర్డర్ ఇచ్చాను నేను. సో, థాలీలోని ఏమున్నాయంటే ఫస్ట్ సాంబారు ముక్కలు ఉంటాయి కదా, చాలా ముక్కలు ఉన్నాయి అందులో. చాలా బావుంది. తర్వాత వాళ్ళేదో సమ్ పొటాటో తోటి కర్రీ లాగా చేశారు. నాకు దాని పేరు తెలీదు. చాలా బావుంది. బట్ ఇంకా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, ఇంకా వంకాయ ఫ్రై, పెరుగు, రసమలై స్వీట్, ఇంకా పికిల్, పప్పు, ఇంకా వెజిటబుల్ పులావ్ ఇచ్చారనమాట. ఐ థింక్ అన్నీ చెప్పేసాను. ఇంకా దాంతో పాటు వాళ్ళు పాపడ్, రైస్ అండ్ రోటీ ఇచ్చారు. నాకు ఎక్కువ థాలీస్‌లో ఫస్ట్ నేను ట్రై చేసేది రోటీ అనమాట. నాకు రోటీ చాలా నచ్చుతది. చాలా సాఫ్ట్‌గా భలేగా ఉంటది. అందుకు నాకు చాలా నచ్చింది అది. సో, ఇక్కడ నేను అన్నీ కూడా ట్రై చేస్తున్నాను. ఫస్ట్ అయితే రోటీ ట్రై చేశాను. చాలా బావుంది. రోటీ విత్ సమ్ వెజిటబుల్ కర్రీ ట్రై చేశాననమాట. చాలా బావుంది. యమ్మీగా ఉంది. స్పైసీ అస్సలు లేదు. మీడియం స్పైసీ అండ్ చాలా బావుంది. ఎవ్వరికైనా నచ్చేస్తది అనమాట. ఇండియా ఫుడ్ లాగే అనిపించింది అనమాట. చాలా బావుంది. నెక్స్ట్ ఇక్కడ అన్నీ కూడా నేను కొంచెం నా ప్లేట్‌లో వేసుకొని నేను ట్రై చేస్తాననమాట. అంటే నేను మా హస్బెండ్ ట్రై చేస్తున్నాము. ఈ థాలీ ఇద్దరం షేర్ చేసుకుంటున్నాము. మా శామీకి ఎలాగా పాలక్ పన్నీర్ ఉంది కదా, తను తినుకుంటుంది అది. సో, ఫుడ్ అయితే చాలా బావుంది. యమ్మీ. నెక్స్ట్ మేము ఇడ్లీ అండ్ పొంగల్ అండ్ గారి అదొక దాని కిందే ఇచ్చారనమాట. చాలా బావుంది. అండ్ 3 చట్నీలు ఇచ్చారు దాంతో పాటు అండ్ సాంబార్ అండ్ ఇక్కడ రసమలై కూడా ఇచ్చారు. ఫుడ్ అయితే ఎక్సలెంట్‌గా ఉంది. సో, యమ్మీ. నెక్స్ట్ మేమేమో కాస్కోకి వచ్చామనమాట. మరి వీకెండ్ కాబట్టి వచ్చాము. నా మోస్ట్ ఫేవరెట్ హ్యాండ్ సోప్స్ మిసెస్ మేయర్స్. మా ఇంట్లోని అన్ని రూమ్స్‌లోని ఉంటాయి అనమాట. కిచెన్‌లోని, బాత్రూమ్స్‌లోని. అండ్ వెరీ అఫోర్డబుల్. చాలా బావుంది. నార్మల్‌గా అయితే ఈ హ్యాండ్ సోప్స్ చాలా కాస్ట్ ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే న్యాచురల్ అంతా కూడాను, కెమికల్స్ ఏమీ ఉండవనమాట. ఇందులోని 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. అంటే మింట్, రోజ్, డైసీ, ఇంకొక ఫ్లేవర్ కూడా ఉంది. చాలా బావుంది స్మెల్ అయితే. అండ్ నార్మల్ సైజ్ కాదు, బిగ్ బాటిల్స్ అనమాట. చాలా బావుంది. మనకి చాలా మంత్స్ వస్తది. అందుకే నాకు నచ్చింది. ఖచ్చితంగా వెళ్ళి తీసుకోండి. నెక్స్ట్ నేను స్క్రబ్ డాడీ తీసుకున్నాను. మీరు ఎప్పుడైనా స్క్రబ్ డాడీ ట్రై చేశారా? చాలా బావుంటది. మన నాన్ స్టిక్ యుటెన్సిల్స్‌కి, వాషింగ్‌కి ఎక్సలెంట్‌గా ఉంటదనమాట. సూపర్ అసలకి. నా మోస్ట్ ఫేవరెట్. తర్వాత నేను ఇక్కడ షార్ట్స్ చూసాననమాట. ఇది మెన్ కోసం, మా హస్బెండ్ కోసం జస్ట్ ఇంట్లో వేసుకోవడానికి నార్మల్ షార్ట్స్ లైక్ పజామా లాగా అనమాట. క్వాలిటీ అయితే చాలా బావుంది. చాలా సర్ప్రైజ్ అనిపించింది నాకు. క్వాలిటీ ఎక్సలెంట్‌గా ఉంది. అండ్ మెటీరియల్ కూడా చాలా సాఫ్ట్‌గా అనిపించింది. నాకు చాలా నచ్చింది. నెక్స్ట్ ఇది వెజిటబుల్ చాపర్ అనమాట. నాట్ ఓన్లీ చాపర్, మనం ఇప్పుడు పూరి ముద్దలు అలాంటివి కూడా కలిపేసుకోవచ్చు. చాలా చేసుకోవచ్చు. బ్లెండ్, చాప్, నీడ్ అన్నీ చేసుకోవచ్చు. బట్ ప్రైస్ అయితే చాలా కొంచెం ఎక్కువ అనిపించింది. అందుకే నేను తీసుకోలేదు. ఇదేమో మిర్రర్ అనమాట. ఇది రీచార్జబుల్ వ్యానిటీ మిర్రర్. చాలా బావుంది. నాకు ఇంకొక డిఫరెంట్ టైప్ మిర్రర్ ఉంది. బట్ నాకు ఇప్పుడు అవసరం లేదని నేను తీసుకోలేదు. బట్ చాలా క్యూట్‌గా అనిపించింది నాకు. నెక్స్ట్ నేను ఇది తీసుకున్నాననమాట. ఇదేంటంటే గ్లాస్, మనం వెయిట్ చూస్తాం కదా, అది గ్లాస్‌ది అనమాట. మనకి డిజిటల్‌గా వచ్చేస్తది అనమాట. చాలా బావుంది. మేము రోజు యూజ్ చేస్తాము అందరం కూడా వెయిట్ అది చూసుకోవడానికి. జిమ్ తర్వాత గానీ, ఎప్పుడైనా ఇంకా నార్మల్‌గా వెయిట్ అది చెక్ చేసుకుంటాం కదా, మనం వర్కౌట్ అది చేసిన తర్వాత నేనైతే మార్నింగ్ లేవగానే చూస్తాను. సో, ఖచ్చితంగా అనమాట. నాకు ఇది చాలా ఇంపార్టెంట్. మా ఇంట్లో ఉన్నది జిమ్ దగ్గర మీరు చూసుంటే అది చాలా ఇయర్స్ అయిపోయింది. సో, ఇట్స్ టైమ్ ఫర్ న్యూ వన్ అనుకోని ఇది తీసుకున్నాను అనమాట. చాలా నచ్చింది. నెక్స్ట్ నా మోస్ట్ ఫేవరెట్ ఈరోజు షాపింగ్‌లోని ఇది. ఎందుకంటే ఇది మినీ చాపర్ అండ్ హ్యాండ్ బ్లెండర్ అనమాట. చాలా బావుంది. అండ్ విస్క్ కూడా ఉంది. మొత్తం 3 రకాలు ఉన్నాయి
అనమాట. సో, అందుకని చెప్పేసి నేను ఇది తీసుకున్నాను. మీరు సూప్స్ కానీ ఏమైనా బ్లెండ్ ఎక్కువగా చేసేటట్లయితే ఖచ్చితంగా ఇది తీసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ మినీ చాపర్ కూడా ఉంది. నట్స్ అన్నీ కూడా చాప్ అయిపోతాయి అనమాట, వెజిటేబుల్స్ అన్నీ కూడాను. ద మోస్ట్ ఫేవరెట్. అండ్ ఇది $40 చాలా వర్త్ అనిపించింది నాకైతే. మనకి ఇయర్స్ వచ్చేస్తుంది ఇది హ్యాపీగాను. సో, అందుకని ఇది నేను తీసుకున్నాను అనమాట. నాకైతే చాలా నచ్చింది. నెక్స్ట్ ఇక్కడేమో పెన్స్, మార్కర్స్ అవన్నీ ఉంటాయి. ఆ సెక్షన్ ఇది పోస్ట్-ఇట్ అవిను. మా శామీకి పెన్స్ కావాలంట, పేపర్ మేట్‌ది తీసుకున్నాను. ఇది చాలా బాగుంది క్వాలిటీ పెన్స్ అనమాట. పిల్లలకి చాలా నచ్చుతుంది. పిల్లలకే కాదు మనకి కూడా చాలా నచ్చుతుంది. అండ్ ఇవి సెంటెడ్వి అండ్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. వెరీ ఎస్థెటిక్ అనిపించింది. నెక్స్ట్ నేను టాంజరిన్స్ తీసుకున్నాను. టాంజరిన్స్ నాకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వైన్ టొమాటోస్ ద మోస్ట్ ఫేవరెట్ ఇన్ కాస్కో. అందుకని తీసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఏమో మిలన్స్ తీసుకున్నాను అనమాట. 2 మిలన్స్ తీసుకున్నాను. సో, ఇది మోస్ట్ ఫేవరెట్, ఎందుకంటే రోజు తింటాం కదా ఫ్రూట్స్. సో, అందుకని చెప్పేసి నెక్స్ట్ సాల్మన్ దగ్గరికి వచ్చాను. ఫిష్ సెక్షన్ ఇది, సీ ఫుడ్ సెక్షన్. అప్పుడు ఫిష్‌ల్లోని చాలా రకాలు ఉన్నాయి అనమాట. సో, ఇందులో నేను ఏం తీసుకుందామని చూశాను. బట్ ఈ పక్కన ఉన్న ఫిష్ చాలా కాస్ట్ ఎక్కువ పెట్టేసాడు ఆ రోజు ఎందుకో. బట్ సాల్మన్ అయితే ఎప్పుడులాగే ఉన్నది. సో, ప్లస్ వెరీ హెల్తీ, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అది ఉంటుంది కాబట్టి మనకు బాడీకి చాలా మంచిది. ఎస్పెషల్లీ డ్యూరింగ్ పీరియడ్స్ ఖచ్చితంగా తినండి, సాల్మన్ హెల్త్‌కి మంచిది. సో, ఇక్కడ మేము కుకీస్ తీసుకోవడానికి వచ్చామన్నమాట. ఎందుకంటే ఇంట్లో చిన్న పార్టీ ఉంది, ఫ్రెండ్స్ వస్తున్నారనమాట, మా శామీ ఫ్రెండ్స్. మీరు ముందు షార్ట్ చూస్తుంటే పిజ్జా కొన్నాను కదా, ఆ పిజ్జా కుకీస్ అనమాట పిల్లలకి. సో, అందుకని చెప్పేసి అవి తీసుకున్నాను. నెక్స్ట్ ఏమో ఆనియన్స్, వైట్ ఆనియన్స్. ఇక్కడ నాకు వైట్ ఆనియన్స్ చాలా బాగుంటుంది, క్వాలిటీ అది చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఏమో స్ట్రాబెర్రీస్ తీసుకున్నాను స్మూతీ కోసం అనమాట. ఖచ్చితంగా స్ట్రాబెర్రీస్ కావాలి, మా శామీకి అయితే చాలా ఇష్టం అది. ప్లస్ ఎక్కువ షుగర్ అది ఉండదు, ఫుల్ విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ కదా, హెల్త్కి చాలా మంచిది. నెక్స్ట్ పెస్తో పాస్తా తీసుకున్నాను, ఎందుకంటే ఎప్పుడైనా ఫాస్ట్గా లంచ్ అవ్వాలంటే ఇదే అనమాట లంచ్ బాక్స్కి, అందుకని. అండ్ ప్లస్ వెరీ హెల్తీ ఇంగ్రీడియంట్స్ అవి కూడా చాలా బాగున్నాయి. నెక్స్ట్ టిష్యూ పేపర్స్, ది మోస్ట్ ఫేవరెట్ టిష్యూ పేపర్స్ నాకు కాస్కోలోనే, ఇంకా ఎక్కడ కొన్నా కూడా నాకు ఏదో స్మెల్ వచ్చేలాగా అనిపిస్తుంది, ఇక్కడే నచ్చుతుంది. అండ్ ఇక్కడేమో బ్రెడ్ తీసుకున్నాను, డ్యువల్ ప్యాక్ అనమాట, హోల్ గ్రెయిన్ బ్రెడ్. రోజు తింటాం బ్రెడ్, ఖచ్చితంగా కావాలి. నెక్స్ట్ స్కిన్నీ పాప్కార్న్ ఉంటుంది కదా, అది 28 బ్యాగ్స్ ఉంటాయంట ఇందులోని. స్కూల్కి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టేయచ్చు కదా మనం, అందుకని తీసుకున్నాను. సో, కొంచెం సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి సమ్మర్కి సంబంధించినవన్నీ కూడా ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి అనమాట. సో, ఎప్పుడైనా టేట్స్ కుకీస్ ట్రై చేశారా? చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందు తీసుకున్నాం కదా కుకీస్, మనం 2 to 3 డేస్లో తినేయాలి. ఓన్లీ పార్టీస్కే తీసుకుంటాను నేను అది నార్మల్గా తీసుకోను. బట్ ఇదైతే తీసుకుంటే మనకి 1 year అలా ఉంటుంది అనమాట. హ్యాపీగా ఉంచుకొని మనం తినొచ్చు. పిల్లలకి కూడా మనం స్కూల్కి అది ఇవ్వచ్చు అనమాట. బిస్కెట్స్ టైప్లో ఉంటాయి అవి యాక్చువల్గాను. అది చాక్లెట్ చిప్ కుకీస్ అనమాట, అందుకే తీసుకున్నాను. నెక్స్ట్ ఇది ట్రాష్ క్యాన్కి కవర్స్ ఉంటాయి కదా, అదే అనమాట. సో, ఇది సెంటెడ్, మనకి చాలా ఇంపార్టెంట్ కదా స్మెల్ రాకుండాను. సో, నెక్స్ట్ ఏమో ఫాయిల్ అది తీసుకున్నాను అనమాట. ది బెస్ట్ ప్రైస్ ఇక్కడ, చాలా బాగుంటుంది, అందుకని ఇక్కడ తీసుకున్నాను అనమాట, రెనాల్డ్స్ వ్రాప్. నెక్స్ట్ ఇక్కడ కాస్కోలోని ఫర్నిచర్ జస్ట్ చూస్తున్నాను, ఎందుకంటే మాకు పోర్చ్లోని ఫర్నిచర్ అది ఉంటుంది కదా, అది మాకు లేదు అనమాట. బట్ అది ఇట్స్ నాట్ ఈజీ, అది చాలా జాగ్రత్తగా చూసి కొనాలి. అంటే వాటర్ ప్రూఫ్ ఉండాలి, క్వాలిటీ అది బాగుండాలి, ఎక్కువ ఇయర్స్ రావాలి. అది నార్మల్గా వెళ్ళి తీసేసుకుందామంటే అవ్వదనమాట, చాలా రీసెర్చ్ చేయాలి. బట్ ఇక్కడ టూ ప్రైసీగా అనిపించింది నాకు, నేను తీసుకోలేదనమాట, జస్ట్ చూసాను అంతే. ఈ దట్స్ ఇట్ బార్స్ అంటే నాకు చాలా ఇష్టం, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఇందులో మ్యాంగో ఫ్లేవర్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. ఎప్పుడైనా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నెక్స్ట్ మేమేమో లోస్కి వచ్చాము. యాక్చువల్లీ మేము లోస్కి ఇప్పుడు ఫ్రిడ్జ్ది ఫిల్టర్ ఉంటుంది కదా, దానికోసమని వచ్చామన్నమాట. సో, చూసేసరికి ఇది చాలా నచ్చింది నాకు, మా శామీకి అనమాట. నార్మల్గా మనం లివింగ్ రూమ్లో అయినా ఎక్కడైనా వేసుకోవచ్చు. నాకు డిజైన్ చాలా నచ్చింది, విత్ పిల్లోస్ అనమాట, జస్ట్ విండో షాపింగ్. అండ్ అంబ్రిల్లా కూడా బాగుంది. ఎప్పుడైనా మేము బ్యాక్యార్డ్ ఫర్నిచర్ అది తీసుకుంటే మటుగా అంబ్రిల్లా ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చు, అంటే సన్నది మనకి తగలకుండాను బ్యాక్యార్డ్లో వేసుకోవడానికి. నాకైతే చాలా క్యూట్గా అనిపించింది అనమాట. ఇక్కడైతే జస్ట్ నేను విండో షాపింగ్ చేశాను, నాకైతే చాలా నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అనమాట సమ్మర్ షాపింగ్. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇండోర్ ప్లాంట్స్ అంటే ఇష్టమేనా? నాకు ఇండోర్ ప్లాంట్స్ అంటే చాలా ఇష్టం
అనమాట. చాలా రిలాక్సింగ్‌గా అనిపిస్తది. సో, అవన్నీ చూస్తున్నాము. ఇక్కడ డైనింగ్ టేబుల్స్ అవి కూడా ఉన్నాయి అనమాట. చాలా బాగున్నాయి. కావాలంటే తీసుకోవచ్చు. అంటే ప్రైసీగా ఉన్నాయి. జస్ట్ చూస్తున్నా కాబట్టి ఓకే. మొత్తానికి ప్లాంట్స్ దగ్గరికి వచ్చేసాననమాట. చూద్దామని చెప్పేసి ఏదైనా తీసుకుందామా అనుకున్నాను. చూస్తున్నాను. అంటే బాగా నచ్చితేనే తీసుకుంటాను నేను. లేకపోతే నార్మల్‌గా అయితే వేస్ట్ కదా! కొనేసి వేస్ట్ చేయడం ఎందుకని చెప్పేసి జస్ట్ చూసాననమాట ఈసారి. మేబీ నెక్స్ట్ టైమ్ ఎందుకంటే చాలా షాప్స్ ఉంటాయి ఇక్కడ ఇండోర్ ప్లాంట్స్‌కి, అవుట్‌డోర్ ప్లాంట్స్‌కి హడావుడిగా మనం వెళ్లి కొనాల్సిన అవసరం లేదు. మనం రిసర్చ్ చేసుకొని అప్పుడు హ్యాపీగా కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడికొచ్చేసాము. ఇక్కడంటే వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి. రిఫ్రిజిరేటర్ వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి. మాది జీఈ కదా! మీరు చూసారు మా ఫ్రిడ్జ్ అది కూడాను. ఇప్పుడేంటంటే మనం ఫిల్టర్ పెట్టిన తర్వాత కొన్ని మంత్స్‌కి అది ఎక్స్‌పైరీ అయిపోతది. మనం కొత్త ఫిల్టర్ వేసుకోవాలి. సో, ఇక్కడికొస్తే ఇక్కడ మనం హ్యాపీగా తీసుకొని వెళ్లి మార్చుకోవచ్చు. లేకపోతే అమెజాన్‌లో అయినా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ఈసారి మేము ఇక్కడికొచ్చి ఆర్డర్ ఇచ్చాము. సో, ఒక్కొక్కసారి $50, $54 ఆర్ $45 అలా ఉంటది అనమాట. కొంచెం కాస్ట్ ఎక్కువే. బట్ చాలా మంత్స్ వస్తది కదా! ఫిల్టర్ చాలా ఇంపార్టెంట్. లేకపోతే వాటర్ అది ఎలా తాగుతాము. అందుకని చెప్పేసి తీసుకున్నాము. నెక్స్ట్ ఇదంతా కూడాను కిచెన్ అండ్ బాత్రూమ్ మల్టీ ఆర్గనైజేషన్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. చాలా బాగున్నది. నేను ఈ సెక్షన్‌కి ఎప్పుడు రాలేదు. మిస్ అయ్యాను. బట్ ఈసారి వచ్చాననమాట. నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఐ డిజైన్ నాకు ఎక్కువ నచ్చుతది. ఎందుకంటే రిఫ్రిజిరేటర్‌లో మనం ఫ్రూట్స్ అవి కూడా వాష్ చేసుకునేటప్పుడు ఇందులో ఉంచుకుంటే చాలా బాగుంటది. నా దగ్గర ఆర్గనైజేషన్ నేను కాస్కోలో కొనింది ఉన్నది అనమాట. అది నాకు నచ్చుతది. ఇది ఫ్రూట్ బాస్కెట్ చాలా బాగుంది. నార్మల్‌గా అయితే బనానాస్, అవకాడోస్ ఒకే దాంట్లో పెట్టలేము. వేరే వేరేగా పెట్టాలి. అందుకని 2 ఫ్రూట్ బాస్కెట్స్ ఉండాలి ఇంట్లోని. అందుకని చెప్పి చూస్తున్నాను అనమాట. ఏం తీసుకుందామని. కొన్ని అఫోర్డబుల్‌గా కూడా ఉన్నాయి. ప్రైసెస్ చాలా నచ్చింది. ఇదేమో సిల్వర్‌వేర్ అంటే మన స్పూన్లు అవి పెట్టుకోవడానికి అనమాట. విస్కులు, నైఫ్‌లు అంటే ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా బాగున్నది. అండ్ ఎల్న్ అండ్ రాత్‌ది కూడా చాలా బాగున్నదనమాట. చాలా గుడ్ బ్రాండ్స్ ఉన్నాయి అనిపించింది అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఇక్కడ ఈరోజైతే నేను ఫ్రూట్ బౌల్ ఒకటి రొటేటింగ్‌ది అంటే ఇప్పుడు మనం స్పైసెస్ అవి పెట్టుకుంటాం కదా! అది నేను తీసుకున్నా అనమాట. చాలా బాగుంది. క్వాలిటీ మెయిన్ చాలా నచ్చింది. ఈవెన్ నాకు స్పైస్ బాక్సులు కూడా నచ్చాయి. చాలా క్వాలిటీ బాగుంది అనిపించింది నాకు. అందుకనే అనమాట. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.